ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో ప్రస్తుతం 3వ భాగం గురించి తెలుసుకోబోతున్నాము. 3వ భాగం దేవతార్చన, శ్రీ సాంబశివ వశిష్ఠ సంవాదము. అందులో మొదటి అంశం అర్చన నిర్వచనం. శ్రీ వశిష్ఠ మహర్షి: శిలకు ఘనత్వమే రూపమై ఉన్నది, మరింకేది అసలైన రూపం కాదు కదా. అట్లాగే ఆత్మకు చిత్ సత్తా సామాన్యం అనునవే రూపములై ఉంటున్నాయి. దేహములు, సుఖ దుఃఖాది భోగములు, జగత్తు మొదలైనవి ఆత్మ యొక్క రూపం కాదు. పాషాణం నుండి పాషాణత్వం వేరు కాదు, ఘటం కంటే ఘటత్వం వేరు కాదు. అట్లాగే మనస్సు ఆత్మ కంటే వేరు కాదు. ఓ రామచంద్ర, ఒకప్పుడు కైలాసనాథుడు భక్తవత్సలుడు అగు సాంబశివుడు ఈ విషయం గురించి, తత్వదర్శనం యొక్క ఉపాయం గురించి నా యొక్క సంసార దోష నివారణార్థం నాకు బోధించటం జరిగింది. మనస్సు అనేది ఆత్మ కంటే వేరు కాదు అనేది సుస్పష్టపరుస్తూ మనోమార్గమైన దేవతార్చన అనే ఒక మహత్తర విషయం సుబోధపరిచారు. ఆ విషయాలు ఇప్పుడు ప్రస్తావిస్తాను. స్వర్గలోకమున కావల కైలాసం అనే పేరు గల ఒక పర్వతం ఉన్నది. అక్కడే అర్ధేందు శేఖరుడగు శివుడు జగన్మాత పార్వతితో కూడి ప్రథమగణ సమేతుడై ఉంటూ ఉంటారు. నేను ఒకసారి శిష్యగణంతో ఆయనను పూజించటానికి కైలాస శిఖరం సమీపించాను. అక్కడ గంగానది ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకొని శివలింగం ప్రతిక్షేపించి ఇక రోజు పూజించడం ప్రారంభించాను. తపో నియమాలను అవలంబించి కొంతకాలం గడిపాను. ఆ సమయంలో సిద్ధపురుషులు అక్కడికి వచ్చి నాకు తాత్విక విషయాలు విశదపరుస్తూ ఉండేవారు. శివతత్వం గురించి సంభాషణతో ప్రశాంతంగాను ఆనందంగాను సువిఘ్న సమృద్ధంగాను రోజులు గడిచిపోతూ ఉండేవి. ఒకరోజు నా పూర్వకృతమైన పుణ్యం ఫలించింది. ఆ రోజు శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి. సాయంకాలం ప్రదోషకాలం గడిచింది. నేను ఒక చోట ఆసీనుడనై హృదయపూర్వకంగా శివభగవానుని స్మరిస్తూ ఉన్నాను. అది సాయం సమయం. దిక్కులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. చీకటి క్రమంగా పరిసరాలన్నీ ఆక్రమించవేయసాగింది. క్రమంగా జంతువులు తమ తమ నివాసాలను చేరటం చేత ఏమాత్రం వాటి అలికిడి వినబడటం లేదు. ఆ పరిసర వాతావరణమంతా కష్టకాలంగా స్పందరహితంగా ఉన్నది. నిమిషాలు మౌనంగా గడిచిపోతున్నాయి. కళ్ళు మూసుకొని ఉన్న నన్ను ఏదో తెల్లటి కిరణం తాకినట్లు అనిపించి కనులు తెరిచాను. దూరం నుండి ఏదో తెల్లటి వెలుగు ఆ ప్రదేశాన్ని సమీపిస్తున్నట్లు గమనించాను. క్రమంగా దిక్కులు తేజపుంజములతో నిండి ప్రకాశించసాగాయి. కొంచెం చకితుడనై నిలబడి జ్ఞానదృష్టితో నలువైపులా పరికించి చూశాను. ఆహా, పరమాశ్చర్యం! భగవంతుడు, చంద్రకళాధరుడు, దేవాది దేవుడు ఒక మహాదేవుడు అమ్మ పార్వతీదేవి చేయి పట్టుకుని నందీశ్వరుడు త్రోవ చూపుచుండగా మేమున్న పర్వతస్థానం వైపుగా వస్తున్నారు. నేను శిష్యులను ఉత్సాహపరిచి అర్ఘపాద్యములు పుష్పాంజలులు తీసుకుని ఎదురేగాను. పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించి కళ్ళకు హత్తుకొని జగత్మాతాపితరులను ఆశ్రమానికి భక్తిపూర్వకంగా గొనివచ్చాము. పుష్పాసనం సమర్పించాము. మందార పుష్పములతో అభిషేకించాము. బహువిధ స్తోత్ర పాఠములతో శాస్త్రభక్తియుక్తంగా పూజించాం. అట్టి స్తోత్ర పూజలచే మా అందరి అంతఃకరణం సుశీతలమైంది. అటుపై సుఖాసీనులై లోకరక్షకుడు చంద్రశేఖరుడు అమృత వచనాలతో ఇట్లా ప్రశ్నించారు. శ్రీ శివ భగవానుడు: పుత్ర వశిష్ఠ, నీవు నీ శిష్యులు కుశలమే గదా? శ్రీ వశిష్ఠ మహర్షి: దేవేశ్వర, సర్వలోకాధీశ్వర, మహేశ్వర, భవానీపతి, త్రిలోచన, మీ నామస్మరణ అనే మంగళప్రదమ శుభకార్యమున నిమగ్నమైన వారికి ఇక దుష్ప్రాప్యం అనేది ఏముంటుంది? నీడ భక్తి గల వారికి ఇక భయం ఉండదు. సర్వవిధముల సర్వదిక్కుల అభయమే. నీ అనుస్మరణానందమును గురువులు చిత్తము గలవారు అందరికీ పూజ్యులవుతారు. ఎచ్చట శివస్మరణ జరుగుతుందో అదియే దేశము, అదియే జనపదము, అదియే పర్వతము. హే ప్రభు, నీ స్మరణే పూర్వపుణ్య ఫలము, వర్తమాన పుణ్యకర్మల అభివర్ధకము, భవిష్యత్ సుఖవృక్ష బీజకము. హే భూపతి, మిమ్మలను స్మరించటం అంటే ధైర్యం, జ్ఞానం, మోక్షముల ప్రాకారం
సమీపించటమే అవుతుంది. ధైర్యం, జ్ఞానం, మోక్షముల ప్రాకారం సమీపించటమే అవుతుంది. మిమ్మల్ని పూజించటమని చింతామణి దొరకటానికి నేను ఎంతటి పుణ్యం చేసి ఉంటాను. శ్రీ శివ భగవానుడు: చాలా సంతోషం నాయన. మరి నీ చిత్తం శాంతిని పొంది పరమపదమున సుస్థిరం మంగళప్రదం అయి ఉంటుంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: హే భగవాన్, మీ దయ వల్ల దిక్కులన్నీ పూర్ణమై శాంతమై శివమై కనపట్టుచున్నాయి. శ్రీ శివ భగవానుడు: మంచిది. ఇప్పుడు నీకేమైనా సంశయాలు కానీ ఏమైనా తెలుసుకోవాలని కానీ ఉన్నదా? శ్రీ వశిష్ఠ మహర్షి: హే పరంధామ, నాకు ఒక్క విషయంలో మీ ప్రవచనం వినాలని ఉన్నది. ఆ విషయం మీ ముందు ప్రస్తావిస్తాను. నాపై దయతో నాకు వివరించమని ప్రార్థిస్తున్నాను. ఉద్విగ్నరహితము, పాపక్షయకరము, సర్వ కళ్యాణవర్ధకము, అనునిత్యాచరణకు సులభాతి సులభమగు ఒకానొక దేవతార్చన విధానం గురించి శ్రీ శివ భగవానుడే విశదీకరించగల సమర్థులు అని మునిలోకంలో ఒకానొక ప్రతీతి ఉన్నది. ఈ సందర్భంలో నా మనసులో ఆ విషయం తలుక్కున మెరిసింది. ఆ దేవతార్చన లేక పూజా విధానం గురించి మీ నుండి తెలుసుకోవాలని ఉన్నది. నాకు, మీ బిడ్డలకు, ఈ నా శిష్యులకు ఆ దేవతార్చన గురించి ప్రవచించమని విన్నపం చేస్తున్నాను. శ్రీ శివ భగవానుడు: బిడ్డ, చాలా ఉచితమైన విషయమే అడిగావు. జీవనకు ముక్తి ప్రసాదించగల ఒకనొక ఉత్తమమైన అర్చన గురించి చెప్తాను. బుద్ధి కుశలత, భక్తి ప్రపత్తులు గల నీవు, నీ శిష్యులు అందుకు తప్పక అర్హులు. దేవతార్చన అంటే ఏమిటి? దేవుని అర్చించటానికి కదా. దేవతార్చనకు ఉపక్రమించే ముందు దేవుడు అనగా ఎవ్వరు, ఎక్కడున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అర్చన యొక్క ఉత్తమ ప్రయోజనం లభించదు. దేవుడు అనగా ఎవరు? పుండరీకాక్షుడగు విష్ణువ, త్రిలోచనుడగు శివుడ, కమల సంభవుడగు బ్రహ్మయ, వాయువ, సూర్యచంద్రుల, అగ్నియ, నీర, బ్రాహ్మణ క్షత్రియుల అద్వితీయమగు దేవత వీరెవ్వరూ కారు. మనం ఇద్దరం కూడా కాదు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి నామరూపములు కాదు. దేహ చిత్త రూపం ఒప్పు వారెవ్వరూ కాదు. ఇక సత్యమగు దేవత ఎవరంటారా? విను. అకృత్రిమమై, ఆద్యంతరహితమై, నామరూప దేశ కాలములచే పరిమితము కానిదై, స్వస్వరూపమునకు వేరుగా లేక కేవలం సంవిత్ స్వరూపమైనదేదో అదే దేవతార్చనయందు దేవతాన్ని గ్రహించు. వత్స వశిష్ఠ, ఆకారాదులతో కూడి పరిచ్ఛిన్నమగు పరిమితమైన దానియందు అత్యుత్తమము దేవతా భావం ఎట్లా కుదురుతుంది? సర్వులందు, సర్వమునందు సర్వదా ఏర్పడి ఉన్న చైతన్యమే దేవతాను శబ్దంచే ఉద్దేశించబడి పూజార్హమవుతోంది. సర్వరూపంలో తానై ఉన్న ఆ చైతన్యం మాత్రమే వాస్తవమగు సత్తచే ఒప్పారుచున్నది. ఇక తదితరములన్నీ ఆత్మస్వరూపం నందు విరాజిల్లుచున్నాయి. ఆ మంగళమయ తత్వమును గ్రహించలేని బాలుర వంటి వారి కొరకై కల్పిత దేవత యొక్క అర్చన విధించబడింది. 10 మైళ్ళు వెళ్ళవలసిన వానికి 1 మైలు వరకు నడవటానికి పనికి వచ్చే ఉపాయాలు విధించి బోధిస్తున్నట్లు మధ్య మార్గంగా రుద్రుడు మొదలైన దేవతల ఉపాసన దైవజ్ఞులచే పురాణములచే అందించబడుచున్నాయి. రుద్రుడు మొదలైన నామరూపములతో కూడిన దేవతల ఉపాసన వలన లభించే ఫలితం పరిచ్ఛిన్నమైనది. అది కొంత దృష్టి వరకే పరిగణకు యోగ్యం. అయితే అది సర్వంతర్యామి, సర్వతత్వం స్వరూపుడు అగు పరమాత్మ యొక్క ఉపాసనకు దారితీసినప్పుడే ఉపాసన యొక్క ఆశయం సిద్ధించినట్లు. పరం మరియు ఆత్మ అంటే ప్రతి జీవుని యొక్క ఈ జగన్నాటకంలోని పాత్రలకు ఆవల ఉన్నట్టి నిజస్వరూపం. అపరిచ్ఛిన్నమగు ఆత్మ దేవతోపాసన వలన లభించే ఆనందం అకృత్రిమం, అనాది, అనంతం, శాశ్వతం కూడా. అకృత్రిమమగు స్వస్వరూప ఆనందం గాక ఏదో కృత్రిమ ఫలితమును పొందగోరి ఉపాసనకు ఉపక్రమించేవాడు ఆహ్లాదకరమగు మందార పూదోటను వదిలి ముళ్ళ పొదల వైపు దృష్టి సారిస్తున్నట్లే. వారు అనవసర నిష్కారణ క్లేశంలో ఆహ్వానిస్తున్నట్లే. పూజ్య విషయం చక్కగా గ్రహించిన బ్రహ్మజ్ఞులు నిర్మలుడు, మంగళమయుడు, చిన్మాత్ర స్వరూపుడు ఆత్మ భగవానుని అర్చిస్తున్నారు. వారి ప్రధానమైన పుష్పాలు ఏమిటో తెలుసా? 1 సర్వసమత్వము, 2 శాంతి, 3 బోధ. వత్స, ఈ 3 పుష్పాలతో అన్ని రూపాల అంతయు నిండి ఉన్న ఆత్మదేవుని అర్చించటమే నిజమైన అర్చన గాని ఏదో ఒక ఆకారాన్ని తీసుకొని భౌతికమైన పుష్పాలతో పూజించటం నిజమైన పూజ కాదు. పూజా రహస్యం ఎరిగిన వారు బోధ, శాంతి, సమత్వ పుష్పములచే దేశ కాల నిమిత్తములను పట్టించుకోకుండా సర్వదా అనుక్షణ అకృత్రిమ పూజ కొనసాగిస్తున్నారు. శ్రీ వశిష్ఠ మహర్షి: తత్వము ఆమూలాగ్రం గ్రహించిన వారిలో కొందరు సమాధి నుండి లేచిన తర్వాత సాకారంను అర్చిస్తున్నారు కదా స్వామి, దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా? శ్రీ శివ భగవానుడు: చిన్నపిల్లలు ఆనందం కొరకే ఆటలు ఆడుకుంటారు కానీ ఏదో కృత్రిమమైన ప్రయోజనం ఆశించి కాదు కదా. ఆ రీతిగా కొందరు మహనీయులు సమాధి నుండి విడివడినప్పుడు
సాకారమును అర్చించటం జరుగుతోంది. అయినా కూడా ఆ మాత్రానికి నిరాకారుడు, మంగళమయుడు, పరమకారణుడు అగు ఆత్మయే వారికి పూజ వస్తువు కాకుండా పోవటలేదు. అట్టి నిరాకార పరబ్రహ్మమును ఉద్దేశించి సంజ్ఞగా సాకారమును వారు అర్చిస్తున్నారని నీవు గ్రహించు. అందుచేత పరమ కారణమగు ఆత్మయే నిజమైన దేవత. అట్టి ఆత్మదేవతను జ్ఞానార్చనతో అనంతరం పూజించాలి. ఆత్మ పూజయే ముఖ్యమగు పూజ. ఆయనగాక మరి పూజ్యులెవరూ లేరు. అవ్యయ చిదాకాశమగు బ్రహ్మమే జీవభావం పొంది ఈ సకల జీవులుగా ప్రకాశిస్తుందని గ్రహించి అటుపై ఆత్మార్చన నిర్వర్తించు. ఆత్మార్చకులకు ఈ కనబడే దృశ్యమంతా ఆత్మదైవమే. సకల ద్రష్టలు ఆత్మ సంప్రదర్శనమే. శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రభు, చిదాకాశ రూపియగు ఆత్మ భగవానుడు ఈ జగద్భావమును, జీవభావమును ఎట్లా పొందుచున్నాడు? ఆ క్రమమును తెలియజేయ ప్రార్థన. శ్రీ శివ భగవానుడు: పరావారవర్జితము అగు చిదాకాశం ఒకటే వెలయుచున్నది. దానికి పుట్టుక గాని పరిణామము గాని అసంభవమై ఉన్నది. కల్పాదిలో ఉన్నదదే. ఈ కల్పన వర్తమానంలో కూడా క్రీడిస్తున్నది అదే. కల్పాంతం నందు మిగిలేది కూడా అది మాత్రమే. సూర్యకాంతి నలువైపులా ప్రసరిస్తూ ఉండగా తీవ్రమైన కాంతి, సగం వెలుగు, క్రినీడ, నీడ ఏర్పడుతూ ఉంటాయి చూచావా? అట్లాగే అపరిచ్ఛిన్నమగు చిదాకాశం మాయాను మార్గంను స్పందించుచుండగా త్రిగుణ సమన్వితమగు ఈ జగత్తు రూపంలో ప్రకాశిస్తోంది. స్వప్నంలోని నగరములాగా భాషించే ఈ జగత్తు చిద్రూపం నందే భ్రాంతి చేత అనుభవం అవటం జరుగుతుంది. విచారించి చూస్తే ఈ జగత్తుకు మూలమే కనిపించదు. నిర్మలమగు ఆత్మ ఒకటే సర్వదా ఏర్పడి ఉంటుంది. శ్రీ వశిష్ఠ మహర్షి: హే భగవాన్, చైతన్యము జీవరూపమును ధరించి మరొక్కప్పుడు స్వస్వరూపమును గాంచుచున్నదని అనవచ్చును? శ్రీ శివభగవానుడు: అట్లా చెప్పటానికి కూడా వీలు లేదు. ఎందుకంటే స్వభావ సిద్ధంగానే అద్వయము అపరిణామియగు ఆత్మవస్తువు అస్వభావమగు జీవత్వం పొందటం ఏమిటి? ఇక ఈ జగత్తు ఎక్కడిది అంటావా? చూచువాడు స్వయంగా సంకల్పించు మాయావరణ వల్లే ఇయ్యది జగత్తుగా తోచటం జరుగుతోంది. ఇంతకన్నా వేరే విశేషం ఇక్కడేదీ లేదు. కనుక ఈ జగత్తు అనబడేది వాస్తవానికి అపరిణామియగు చిదాకాశమే అయి ఉన్నది. ఇందు అన్యభావానికి తావే లేదు. కనుక ఈ పర్వతములు, జీవులు, పంచభూతములు మొదలైన భేద వికారమంతా చిన్మాత్రమేనని గ్రహించు. సర్గ ప్రారంభం నుండి పర్యవలోకించి చూడు. ఈ స్వర్గ మర్త్య పాతాల లోకాదులలో చైతన్యం గాక మరింకేదైనా కలదా చెప్పు. ద్వైత జగత్తు స్వప్నం వలె మాయ లేక స్వకీయ కల్పనా వ్యాసంగం వలననే అనుభవించబడుతోంది. తత్వదృష్టితో పరికించి చూస్తే చిదాకాశమే జగత్తు, చిత్తము, ఆత్మ, నీవు, నేను అనురూపాలుగా అనుభవమవుతుంది. ఏదైతే ద్వితీయంగా జగత్తు రూపమున కనిపిస్తుందో అదంతా చిదాకాశం కాక మరింకేమీ కాదని గ్రహించు. ఆ చిదాకాశము స్వప్నమున ఎట్లు గోచరిస్తుందో ఈ జాగ్రత్త స్వప్నమున కూడా అట్లే గోచరిస్తోంది. చిదాకాశమును తీసివేస్తే కలకనేవాడు లేని కలల, చూచేవాడు లేని జగత్తులాగా మరింకేమీ మిగలదు. అనగా చిదాకాశమే లేకుంటే ఏదీ ఉండదు, ఏదీ ఏర్పడదు. చూచేవాడు లేకుండా చూడబడేది ఎక్కడైనా ఉంటుందా? ప్రతి జీవుడు చిదాకాశ స్వరూపుడే. ఈ జగత్తు అని పిలువబడేదంతా నిశ్శేషంగా చిదాకాశమే. అదియే చిన్మాత్రమగు బ్రహ్మము. అదియే నీ యొక్క, నా యొక్క, పొరుగు నుంచి బ్రహ్మదేవుని వరకు గల సర్వజీవుల యొక్క వాస్తవ స్వరూపం. శ్రీ వశిష్ఠ మహర్షి: హే అంబా సమేతుడవు సాంబశివ, ఈ జగత్తులు ఎక్కడి నుండి ఏర్పడుచున్నాయి? శ్రీ శివ భగవానుడు: ఆ పరమాకాశము లేక చిదాకాశం నుండి సంకల్ప బలం చేత ఈ జగత్తులు లేచి బ్రహ్మమును ద్వైత రూపమున గోచరింపజేస్తున్నాయి. కాబట్టి నీకు ఏదైతే జగద్రూపంగా గోచరించడం జరుగుతుందో అదంతా స్వస్వరూప చిదాకాశమున భావన మాత్రంగా ఏర్పడుచున్న స్వప్నం అని గుర్తెరుగు. ఒకని స్వప్నంలో కనిపించే కుండ, వస్త్రము, వ్యక్తులు అన్నీ కూడా ఆ స్వప్న ద్రష్ట యొక్క స్వరూపం గాక మరింకేమిటి? జగత్తు కూడా జాగ్రత్త ద్రష్ట యొక్క స్వరూపం తప్పితే మరింకేమీ కాదయ్యా. ఒకడు తన స్వప్నంలో హావభావాలు కల్పించుకొని ప్రేమ, కోప, తాపాలు ఆస్వాదిస్తున్నట్లుగానే జాగృతిలో కూడా స్వీయ కల్పనా పూర్వకంగా ప్రేమ, కోపము, తాపము ఇత్యాది విశేషాలన్నీ ఆస్వాదిస్తున్నాడు. కనుక మహర్షి, మరొక్కసారి చెప్పుచున్నాను. ఇక్కడ అగుపించే సృష్టి విశేషాలు, త్రికాలానుగతం అగు భావ అభావ పదార్థములు, దేశకాలాలు, చిత్తము మొదలైనవన్నీ చైతన్యం మాత్రమే. వేదోపనిషత్తులచే పరమార్థ సత్యంగా నిర్దేశింపబడి నిరూపించబడిన ఆత్మ చైతన్యమే నీవు,
రూపియు నేను రూపియు, నీవు రూపియు నేను రూపియు, జగత్తు రూపియు అయి ఉన్నదని గ్రహించు. చిదానందమగు శివతత్వమే అంతటా అన్ని వేళలా వెలుగుచున్నది. అట్టి సర్వాత్మకుడగు చిదాత్మే పరమ పూజ్యమగు దేవత. అంతేగాని ఒక్క నామము రూపము పరమ పూజ్యం ఎట్లా అవుతుంది చెప్పు? ఆ పరమ పూజ్యమగు చిదాకాశమే నా యొక్క తదితరుల యొక్క దృష్టికి కనబడే జగత్తులలోని సర్వ శరీరంలో మూల రూపం. అతడిని విడిచి వీటికి వేటికి స్వరూపమే ఉండదు. వత్స, స్వప్నము సంకల్పముల రూపమే కదా. కలలో కనిపించిన నగరానికి వేరే రూపం ఎక్కడున్నది? సృష్టాది నుండి ఇప్పటిదాకా ఇక ముందు ఏర్పడే రూపములన్నింటికి వచ్చిపోయే సర్వ వస్తుజాలములకు చిదాకాశము కాక వేరే రూపమే లేదు. ఏ నామరూపాలు నీకు అగుపిస్తున్నాయో అవన్నీ కల్పిత మాత్రములు, ఆపాదిత మాత్రములు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దేవతార్చన అనే దానిలో ఈ 3వ భాగంలో శివ భగవానుడికి అలాగే వశిష్ఠునికి మధ్య జరిగిన సంవాదం అనేది చూస్తున్నాము. అందులో అర్చన అంటే ఏమిటి, ఎవరిని అర్చించాలి అనేటువంటి ప్రశ్నలను వశిష్ఠ మహర్షి వారు శివ భగవానుడిని అడగగా, ఆత్మయే ఆ యొక్క మనం అర్చించవలసింది ఈ నామరూపాలతో ఉన్నటువంటి ఈ నామరూపాలతో ఉన్నటువంటి మూర్తులకు కాదు పూజ చేయవలసింది అన్నట్టుగా ఇక్కడ తెలియజేయడం అనేది మనం చూస్తున్నాము. అలాగే వివిధ అంశాలను గురించి తెలియజేశారు. ఇక తర్వాతది 2వది సర్వమయ మహాచిత్ శ్రీ శివ భగవానుడు. బిడ్డ వింటున్నావా? ఈ విధంగా ఈ విశ్వమంతా కేవలం పరమాత్మ స్వరూపమై వెలయుచున్నది. పరమాకాశమగు ఆ పరబ్రహ్మమే దైవము అని జనులచే సంబోధించబడుచున్నది. ఆ దేవతా పూజ ఒక్కటే సర్వమంగళకరము. ఆ దేవతే అన్నింటికీ ఆధారభూతమై వెలుగొందుతుంది. అందుచేత అట్టి పూజ వలన లభించనిదంటూ ఏదీ ఉండదు. ఆ దేవతా పూజకు బాహ్య సాధనములేవీ అక్కర్లేదు. అందువల్ల కలిగే తెంపులేని సుఖంతో పోల్చతగ్గది మరేదీ లేదు. నాయన, నీవు ప్రబుద్ధుడవైనావు, తత్వజ్ఞానం సముపార్జించావు. 7 ఋషులలో ఒకడవగు నీవు ఎంతటి జ్ఞాన సంపన్నుడవో నాకు తెలుసు. అందుచేత నీకు నీ ద్వారా అనేక మంది ముముక్షులకు అతి రహస్యమైన ఆత్మదేవతార్చనను స్పష్టీకరిస్తున్నాను. విను. ఆ పరదేవతను పూజించటానికి ఈ పుష్ప దీప నైవేద్యములతో పనిలేదు. ఈ కృత్రిమ పుష్ప పూజ అనేది సత్యబుద్ధి పూర్తిగా వికసించని బాలుర వంటి అమాయక చిత్తం గలవారికి, అంతరంగంలో దృశ్య విషయాలపై అభినివేశం కొనసాగించు వారికి, తత్వమేమిటో పూర్తిగా తెలియని వారి కొరకే ఆత్మజ్ఞానులచే శాస్త్రములచే విధించబడుతోంది. తత్వజ్ఞానంచే శమధమాది గుణాలు ఇంకా అలవడవలసి ఉన్న వారిని సన్మార్గపరులుగా చేయటానికి దీపధూప పుష్పాలు సమర్పించటం, మూర్తిని కల్పన చేయటం, భౌతిక వస్తువులతో దేవతార్చన మొదలైనవి ప్రారంభ దశలో రచించి శాస్త్రములు అందిస్తున్నాయి. సాధక జనులు మధ్య మార్గంగా ధూప పుష్పాదులతో మూర్తిని పూజిస్తున్నారు. అది మంచిదే. అయితే అంతటితో సంతసించి ఊరుకోవడం సరికాదు. అసలు విషయం ఏమిటో వారు తెలుసుకోవాలి. నిజకల్పిత వస్తువులతో భౌతిక పూజ చేసి ఆపై పరమోన్నతమగు సత్య వస్తువు గురించి విచారణ చేయకుండా కేవలం స్వప్నతుల్యం మిథ్యామాత్రమగు స్వర్గలోకం మొదలైనవి లభిస్తే మాత్రం ఆ ఫలాలతో తృప్తి చెందితే ఎట్లా? కల్పిత పూజచే కల్పిత ఫలములు పొందినంత మాత్రం చేత అసంతృప్తి రహితమైన స్థానం ప్రాప్తించటలేదు. అందుకే పూజితమైనదేదై ఉన్నదో దాని గురించి సుస్పష్టమైన అవగాహన అత్యావశ్యకం. దైవము. ఓ జ్ఞానశ్రేష్ఠ, నిన్ను బోలిన తత్వజ్ఞులు చేయు తగిన పూజ ఏమిటో చెప్తున్నాను విను. ఏ దేవుని గురించి నేను చెప్పుచున్నానో అతడు మాకు కూడా ఆది. అయితే అతడు ఎక్కడో కనబడిన చోట లేడు. ఈ త్రిభువనములకు ఎవడు సర్వదా ఆధారభూతుడై ఉన్నాడో అతడే ఆ పరమాత్మ. అతడు సర్వ సంకల్పములకు ఆవల అప్రమేయుడై సర్వజీవుల యందు సర్వమునందు ప్రకాశిస్తున్నాడు. అయినా కూడా సర్వ సంకల్పములకు ప్రారంభము, ఆధారము, స్థానము అతడే. అతడు మంగళమయుడు, సర్వము శుభప్రదం చేస్తున్నవాడు. సర్వము అయినా కూడా ఏది కాకుండానే ఉంటున్నాడు. సర్వకార్యములను ప్రకాశింపజేసేది అతడే. ఈ దిక్కులచే కాలముచే అతడు పరిచ్ఛిన్నుడు కాడు. ఆ నిర్మల చిన్మాత్ర
సర్వరూప రూపరహిత మూర్తియే దైవము అను శబ్దంచే శాస్త్రాదులచే చెప్పబడుచున్నాడని గ్రహించు. ఈ నామరూపాదులన్నీ అందుకు ప్రతీక మాత్రమేనని మరవకూడదు. ఆ చైతన్యం సర్వఫలాలకు అతీతమై అన్నింటా ప్రకాశించుచున్నది. అన్నింటికీ సృష్టి స్థితి లయాలకు కారణమై సర్వదా నిష్క్రియమై వెలుగొందుచున్నది. ఆయనకే పరమాత్మ అనే బిరుదు ఉన్నది. ఆయన భావ అభావముల మధ్య వెలుగొందుచుండు బ్రహ్మమని కూడా చెప్పబడుతుంది. ఓం తత్ సత్ మహాసత్ స్వభావంచే సర్వత్ర సముడై వెలుగుచున్నాడు. మహాచిత్ అను పరమార్థంతో కూడిన శబ్దార్థములచే కూడా చెప్పబడుచున్నాడు. లతయందు రసము సర్వత్రా ఏర్పడి ఉన్నట్లు అతని తత్వము సత్వ సామాన్య రూపమున లేక మహాసత్వ సమాన రూపమున సర్వే సర్వత్రా అనుసృతమై జాజ్వల్యమానంగా వెలుగొందుచున్నది. ఓ పాపరహితుడగు వశిష్ఠ మహర్షి, నీయందు నీ ధర్మపత్ని అగు ఈ అరుంధతి యందు, నాయందు ఈ పార్వతి యందు, ప్రథమ గణము యందు, నీ శిష్యులందరి యందు సమముగా వెలుగొందుచున్నది ఆ ఆత్మదేవత యొక్క మహాచిత్ తత్వమేనయ్యా. ఉత్తమ బుద్ధులగు తత్వవేత్తలు దేవుడు అని నిర్దేశించి శ్లాఘించుచున్నది ఆయననే. అంతేగాని హస్తపాదాదులతో కూడిన ఒక ఆకారం దేవదేవుడు ఎట్లా అవుతాడు? ఆ ఆకారంలో కూడా మహాచిత్ యొక్క ప్రత్యక్షమే ఆరాధించబడుచున్నదని జ్ఞప్తి అందు ఉండుగాక. ప్రతీకతో తన్మయులై ముఖ్యోద్దేశమును ఏమర్చుట ఉచితమా కాదు. ఈ సంసార సారం కూడా ఆ చిత్ తత్వమే. అహం రూపియగు ఈ మహాచిత్ తత్వం నుండి అన్నీ కూడా లభిస్తున్నాయి గనుక అదే సర్వమయమగు దేవత, చిదానంద స్వరూపుడు. ఓ బ్రహ్మజ్ఞ, మహాచిదానంద స్వరూపుడగు ఆ పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడని అనుకోనే వద్దు. అది దుష్ప్రాప్య వస్తువు కాదు. ఎందుకంటే మన సర్వదేహములందు ఆకాశములందు కూడా విరాజిల్లుచున్నది ఆయనే. ఆయన యొక్క చిత్ అను మహిమయే ఈ కార్యములన్నీ ఉనర్చుచున్నది. ఆయన ఆయా రూపములతో భోజన పాన పాలన గమన నిశ్వసన జ్ఞానాది కృత్యములు ఒకవైపు ఉనర్చుచుని వాస్తవానికి ఏది చేయకయే ఉన్నాడు. ఇదిగో విచిత్ర చేష్టలు చేస్తూ ప్రవర్తిస్తున్న ఈ దేహమును చూచావా? ఈ దేహపురి కూడా అతని ఉనికి చేతనే అతని ఉద్దేశానుసారమే ప్రవర్తించగలుగుతోంది. అతడు ఇందులో అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములు అనబడి ఈ పంచకోశ సమన్వితుడై బుద్ధి అనే గుహకు మహేశ్వరుడై రాజాధిరాజై వెలుగొందుచున్నాడు. అతడు వాక్ మనసులకు అతీతుడు అయితే ఆ రెండింటిని వెలిగించుచున్నది అతడే. అతడు మనోవాక్కులకు నామరూపములకు ఆవల ఉన్నాడు. అయినా కూడా సద్గురువరేణ్యులు తమ శిష్యులకు బోధించడానికి ఆరవ ఇంద్రమైన మనస్సుకు కూడా అతీతుడు నిర్మలుడు అయిన ఆత్మదేవునకు చిత్ అనే సంజ్ఞ ఇస్తున్నారు. శ్రీ వశిష్ఠ మహర్షి, ఆ ఆత్మ భగవానుని గ్రహించటానికి మరికొన్ని విశేషాలు చెప్పండి. శ్రీ శివ భగవానుడు, అతడు చిన్మయుడు, అన్నింటికంటే సూక్ష్ముడు, సర్వవ్యాపి, నిర్లేపుడు. ఈ కనబడే రూపాలన్నింటినీ ప్రకాశింపజేయుచు సర్వదీపాలలో వెలుగొందుచున్న అగ్నివలె వెలుగొందుచున్న వాడు తానే అయి కూడా సదా సర్వదా నిష్క్రియుడు. అత్యంత నిర్మల చిద్వస్తువు అతడే జగత్సిద్ధికై జగత్క్రియలన్నీ ఉనర్చుచున్నాడు. ఆయన నుండి చైతన్య స్ఫూర్తి అనే సుందర శక్తి వెలువడి నానావిధ రూపభేదములను ఉనర్చుచు సర్వవిధ భావ అర్థములను ప్రకటిస్తోంది. ఆయనచే భావకల్పన చేయబడి అనేక విభేదములలో ఒకదాని పేరు ఆకాశం, మరొక దాని పేరు జీవుడు. అట్లాగే చిత్తు, కళ, చిత్తము, క్రియ, ద్రవ్యము వగైరా కూడా ఆయన అనుభవ వైచిత్రమును అనుసరించి భావన, వికారము, ప్రకాశము, శైలము, తపస్సు, చంద్రుడు, ఇంద్రుడు, యక్షుడు మొదలైనవి రూపుదిద్దుకుంటున్నాయి. వసంతకాలం ఇచ్ఛారహితంగానే చెట్లను చిగురింపజేయటం లేదా? ఇదంతా కూడా అట్టిది. నిజానికి ఈ మూడు లోకాలలో చిత్ తప్పించి ఇంకేమున్నది? చితియే ఆత్మ భగవానుని శరీరము. చిత్ అనగా ఎరుక ఉద్దేశము. చిద్రూపియగు ఈశ్వరుడు శరీరంలో అనే బురద ప్రదేశంలో సంచారం చేస్తూ చిత్తభ్రమలు అనే సంకల్పపూర్వకమైన మధువును ఆస్వాదిస్తున్నాడు. నదీ జలంలో సుడులు ఉన్నట్లు ఆయన యొక్క చిత్ ప్రపంచంలో ఈ దేవ, మనుష్య, రాక్షస, జంతు ఉపాధులు ఉంటున్నాయి. ఈ జగత్తులన్నీ చిత్ సత్త నుండి ప్రవహిస్తున్నాయి. అత్యంత భ్రమలు కలుగజేసే ఈ సంసారమంతా ఆ చిత్ చక్రమున పడి తిరుగాడుతోంది. చిత్తమయములు బంధహేతువులు అగు కర్తృత్వ భోక్తృత్వములే సంసార చలనము సుమ. మేఘములు వచ్చి సూర్యతాపమును పారత్రోలున్నట్లు ఆ చైతన్యమే చతుర్భుజ విష్ణు రూపమును ధరించి శంఖ చక్ర గదాధారి అయి వసురులను వధిస్తోంది. వృషభవాహనుడు, త్రినేత్రుడు, చంద్రశేఖరుడు అయి రుద్రరూపమున ఈ గౌరీతో కూడి లోకములకు శుభములు చేకూరుస్తుంది. చిద్ధ్యానము రూపములు విష్ణుమూర్తి నాభి కమలంలో జన్మించి వేదములు ధరించి బ్రహ్మగా రూపుదాలుస్తోంది. చెట్టుకు పూలు, కాయలు, ఆకులు కాస్తున్నట్లు
దానికి అనంత శరీరములు ఉద్భవిస్తున్నాయి. అదే సూర్యరూపమై ఈ జీవ జంతుజాలములకు తన కిరణములచే జీవనం ప్రసాదిస్తోంది. చంద్రుడై ఔషధ రూపమున జీవరసమును సంరక్షిస్తోంది. ఆ చిత్తే దర్పణమున ప్రతిబింబించే దృశ్యంగా ఈ జగత్ ప్రతిబింబమును గ్రహించి తనపై తానే సుఖదుఖములను ఆపాదించుకుంటుంది. జలశక్తియే జలరూపమున సముద్రంగా అయి అనేక వస్తువులను తన యందు ధరిస్తున్నట్లు ఆ చైతన్యమే తన యందు ఈ 14 లోకములను కలిగి ఉంటుంది. చిత్తే చిదాకాశమున దృశ్యం అనే పుష్పాలతోనూ, సంకల్పం అనే పిందెలతోనూ, సత్య అనే ఫలములతోనూ, సదసత్తులనే ఆకులతోనూ కూడిన సంసారలతగా ఉద్భవిస్తోంది. విచారణ చేసినప్పుడు దృశ్యం అనేది లేదు, ఉన్నదంతా ఆ చిదానందమే అని తప్పక తెలియవస్తోంది. ఈ జీవులందరూ ఆ చిల్లత ఆకులేనయ్యా. వాసనారసముల వల్లనే జన్మ కర్మల వ్యవహారమంతా రంజిల్లుతుంది. అనేక సవికల్పములతో, విషయ పరంపరలతో, రకరకాల యత్నములతో త్రిజగత్తులని రంగస్థలములతో విరాజిల్లుచున్నది చిత్తే. ఋతువులతో కూడిన కాలస్వరూపంగాను, కొండ మొదలైన ఆయా వస్తుజాలముగాను, అండజ, స్వేదజ, బీజజ, గర్భజాది చతుర్విధ ప్రాణులతోనూ, సర్వాంగ ప్రవృత్తులతోనూ, సూర్య చంద్ర ప్రభలతోనూ ప్రభవిస్తున్నది ఆ చిత్తే. ఆహా! వశిష్ఠ మహర్షి, ఎంత ఆశ్చర్యం! ఆ చిత్తే సర్వత్రా వస్తువులను కల్పించి వాటి పట్ల అభిమానంను చేకూర్చుకొని వాటికి ప్రసిద్ధిని ప్రసాదిస్తోంది. చైతన్యం యొక్క ప్రభావం చేతనే చైతన్య స్వరూపుడగు ఈ జీవునకు జడమగు దేహముల పట్ల ప్రియ అప్రియములు కల్పనాపూర్వకంగా దృశ్య దేహమును ధరించి తమను తాము చైతన్యం నుండి వేరైనట్లుగా భావించుకొని నృత్యం చేస్తున్నాయి. గదిలో దీపం ప్రకాశిస్తూ ఆయా వస్తువులను ప్రకాశింపజేయుచున్నట్లు త్రైలోక్య దీపశిఖాగు చైతన్యమే ఈ జగత్తునందలి సర్వకార్యములను ప్రకాశింపజేస్తుంది. చైతన్యమే ఈ జాగృతిక పదార్థముల ఆకారంను వహించినదై సర్వ సందర్భములలోనూ అందరి చేత పరిలక్షితమై ఉంటుందని గ్రహించు. కనుక పుత్ర, ఈ నామరూప పదార్థములని చిత్తే తన యందు ధరిస్తోంది. సూర్యుడు బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటే ఇంటిలోని ఒక గదిలో చీకటి ఉన్నట్లుగా ఆ చిత్తు యొక్క నీడయే సకల పదార్థముల జడతను కల్పిస్తుంది. ఈ ముల్లోకాలలో స్థితమై కనబడుతున్న ఈ శరీర జాలాలన్నీ కూడా చిత్ఛాయ తొలగగానే స్పర్శకు కూడా యోగ్యత కోల్పోతున్నాయి. చైతన్యం ఈ దేహ గృహంలో నివసిస్తూ సంకల్పం అనే పిల్లవాళ్ళను కని పోషించుకుంటుంది. చైతన్య సంపర్కం లేకపోతే ఈ నాలుక రుచి చూడలేదు. చైతన్యం కంటే వేరైనదేది ఎక్కడా ఎవరి చేత గాంచబడుటలేదు. చైతన్యము వినా భూమికలు, చర్మము, వెంట్రుకలు గల ఈ దేహము ప్రవర్తించగలదా? లేదు. ఇన్ని మాటలెందుకు ఓ మునీశ్వర? ఈ చరాచర సృష్టిలో జన్మ, స్థితి, లయములను పొందుచున్న ప్రతిదీ చైతన్యమే. అది కాక వేరొకటేదీ లేదు. చైతన్యం ఉనికి చేతనే, అనగా ఉండటం చేతనే తదితరమంతా ఏర్పడి ఉండటం జరుగుతోంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సర్వమయ మహాచిత్ అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఏ విధంగా ఈ కనిపిస్తున్న జగత్తంతా ఆత్మ అనేది ఉంటుంది అనేది తెలుసుకున్నాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.